నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 3-4 సంస్థలకి భారతదేశంలో ఏ మూల ఏ ఖనిజాలు ఉంటాయి అన్నటువంటి అనుమానం వచ్చిన చోటల్లా తవ్వడానికి అనుమతులు ఇచ్చారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వ అనుమతితో పాటు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా కావాలి. కొన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ఖనిజాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండటం వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితి. దాంతో కొంత ఇబ్బంది ఉంది, లేట్ అవుతుంది. మనకి చైనాలో వచ్చేటప్పటికి అట్లా కాదు, ఓవరాల్గా దేశమంతా ఒకటే చేతిలో ఉంటుంది, అధ్యక్షుడి చేతిలోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదైనా సరే అట్లాంటివి చెయ్యాలి అంటే చాలా సులభం. దాంతోనే సహజ వనరులు తొందరగా క్యాచ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అట్లా చేస్తున్నటువంటి వాటిట్లలో సర్వేలలో చైనా తాజాగా సౌత్ చైనా సీలో 100 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ బయటపడ్డాయి. 100 మిలియన్ టన్నులు. భవిష్యత్తులో లక్షల కోట్ల రూపాయల సంపద తెచ్చి పెట్టేటటువంటిది ఇప్పుడు చైనాకి అదృష్టం వరించింది.